రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఉద్యోగాలు లేక యువత పెళ్లిళ్లు కూడా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీలు లేవంటూ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని, ప్రస్తుతం 4 లక్షలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలు ఎక్కడ ఉంది? కేసీఆర్ దాటికి తట్టుకోలేక కకావికలై ఒక మూలకు నక్కిపోయింది. అప్పుడు రాష్ట్రం లోపల నిరుద్యోగులందరూ పట్టుబట్టి ఉద్యమాలను అందరం చేసి పోస్టులు ఇస్తలేడు కేసీఆర్ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈయన కనిపించింది. అక్కడ కేసీఆర్ ని తిట్టి ఈయన వేలుచుకలా కనిపించాడు. అప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించాడు. కేసీఆర్ ను ఓడించే దమ్ము నీకుందా అని నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. ఆయన వేలు నూనుకొని పోయాడు. మహాబలాఢ్యుడైంది. మహాబలాఢ్యుడు అంటే అన్ని పార్టీలు పెద్ద పెద్దోళ్ళందరూ తలవన్నిన నాయకులు కూడా ఈయన ఎవరు ఓడించారు ఇంకో 15-20 ఏళ్ల దాకా అని ఫీల్ అయ్యారు. కానీ నిరుద్యోగుల దాటికి కకాలికలై ఈయనను గెలిపిస్తే ఈయన గెలిచిన నుంచి ఆయన నిరుద్యోగులను అట్టించుకుంటలేడు, విద్యార్థులను అట్టించుకుంటలేడు. కేవలం దోచుకునుడే పెట్టుకున్నారు. ఆయన మంత్రులు, ఆయన అనుచరులు, 3-4 మంత్రులు తప్ప అందరూ దోచుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, రాష్ట్రం అంతా కూడా దోపిడీ రాష్ట్రం అయిపోయింది. దీన్ని ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నారు. ఎక్కడ పోయినా కృష్ణన్న గారు మీరందరూ నైతిక విలువలతో పోరాటాలు చేస్తున్నారు. ఇన్నేళ్లు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. మీరు ఒక్కరోజు కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు చూశారా? గతంలో వెంగళరావు నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 మంది ముఖ్యమంత్రులను చూసినారు. ఏ ముఖ్యమంత్రి ప్రాయంలో కూడా ఇంత విచ్చలవిడిగా స్వేచ్ఛగా అవినీతి, దోపిడీ, లూటి జరగలేదు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది దోపిడీ, లూటి జరుగుతుంది. ప్రజలను పట్టించుకుంటలేరు, నిరుద్యోగం పట్టించుకుంటలేరు. భూములు స్వహా, ఎన్ని రకాల భూములు స్వహా, అదైన భూములు స్వహా, ప్రభుత్వ భూములు సహా. ఏ భూమి అనేది మిగిలే పుట్ట ఇట్లా ఎక్కడ భూమి ఉంటే అక్కడ లీడర్ అంతా పోయి గద్దలేక వాలి అక్కడ పట్ట భూములు కూడా గుంజుకునేటటువంటి మొత్తం దిగజారిపోయినటువంటి వ్యవస్థలో ఈ రోజు మనం జీవిస్తున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి యువత అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. తప్పనిసరి మీరందరూ కోరినట్టుగా ఈరోజు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయక అప్పుడే ఈ ప్రభుత్వం దిగొచ్చి పేదల గురించి, నిరుద్యోగుల గురించి, బీసీల గురించి ఆలోచించే సమయం చూస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు వెంటనే, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే, కానిస్టేబుల్ 18,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే, టీచర్ పోస్టులు 30,000 వెంటనే, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే, 2 లక్షల పోస్టు వెంటనే, సిక్కు ప్రభుత్వం, సిగ్గులేని ప్రభుత్వం, నాయకత్వం.